చెప్పేదా? ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. కాళిదాసు మహాకవిచే విరచితమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలం 7 అంకాలతో కూడుకున్నటువంటి ఇది సర్వోత్కృష్టమైనటువంటి నాటకం. ఈ శాకుంతలాన్ని గూర్చి ఒక ఆబాణకం ఉంది. చాలామంది ఈ సంస్కృత శాకుంతల నాటకాన్ని ప్రశంసిస్తూ వ్రాసినటువంటి శ్లోకం ఇది. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా తత్రాపి చతుర్థాంకః తత్ర శ్లోక చతుష్టయం. కావ్యేషు నాటకం రమ్యం. కావ్యాలలో అంటే కావ్యాలు 2 రకాలు, దృశ్యకావ్యం, శ్రవ్యకావ్యం. ఆ రెండింటిలోనూ దృశ్యకావ్యం చాలా నాటకం చాలా గొప్పది అన్నమాట. ఎందువల్ల చూడవచ్చు, ఎవరైనా చెబుతూ ఉంటే వినవచ్చు, చదువుకోవచ్చు అని. నాటకేషు శకుంతల, మరి అలాంటి నాటకాలలో కూడా శాకుంతల నాటకం చాలా సుప్రసిద్ధమైనటువంటిది అంటున్నాడు. అన్ని విధాలుగా, కథాపరంగా కానీ, అందులో ఉన్నటువంటి పాత్రల పరంగా కానీ, మరి సన్నివేశాల పరంగా కానీ అన్ని విధాలుగా కూడా చాలా గొప్పది. తత్రాపి చతుర్థాంకః, ఆ నాటకంలో శాకుంతలంలో కూడా 4వ అంకం చాలా గొప్పది. ఈ 4వ అంకం ఎందుకు గొప్పది అంటే, కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత శకుంతల గాంధర్వ వివాహం చేసుకున్నది అనే విషయాన్ని దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. మరి ఆమెను తన భర్త యొక్క రాజ్యానికి పంపిస్తాడనమాట. పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పడం, అక్కడే విధంగా ఉండడం, ఇక్కడ పుయ్యేటప్పుడు మరి వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి లేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా ఆమె ఎడల ఏ విధంగా ఉన్నవి ఇదంతా కూడా ఉంటుంది. అందువల్ల చతుర్థాంకము చాలా సుప్రసిద్ధం. తత్ర శ్లోక చతుష్టయం అంటాడు. అక్కడ 4 శ్లోకాలు ఉన్నాయి. ఆ 4 శ్లోకాలు కూడా ఆ సమయం సందర్భం వచ్చేప్పుడు మనం అన్ని వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు చతుర్థాంకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ చతుర్థాంక కథ ఏ విధంగా ఉంటుందంటే, అనసూయ ప్రియం బదులు పుష్పాలను చెట్ల నుండి తెంపుతూ ఉంటారు. దృశ్యం నాటకం కదా ఇది. ఆ నాటకంలో మనకి ఏ దృశ్యం కనపడుతుంది? అనసూయ ప్రియం బదులు ఇద్దరు కూడా చెట్ల నుండి ఆ పూలను తెంపుతూ ఉంటారనమాట. మన పరిభాషలో పూలను కోస్తూ ఉంటారు అని చెప్పడం. అనసూయ అంటూ ఉంది ఏమని? అలా ప్రియం వదే యద్యపి గాంధర్వేణ వివాహ విధిన నిర్వృత్త కళ్యాణ ప్రియసఖి శకుంతల అనురూప భర్తృభాగిని సంవృత్త తథాపి మే నిర్వృతం హృదయం. అనసూయ కాస్త ఆ దూరదృష్టి కలిగినటువంటిది, కాస్త తెలివైనటువంటిది, తొందరపాటు లేనటువంటిది అన్నమాట. అలా ప్రియం వదే, ఓ ప్రియం వద అంటే చలి, ప్రియం వద అలా అనే శబ్దం చలి అని. ప్రియం వద యద్యపి గాంధర్వేణ వివాహ విధిన, ఈ గాంధర్వ వివాహము చేత అంటే ఇక్కడ మనకు వీళ్ళ మాటల్లో ఏం తెలిసిందంటే, ఆ 3వ అంకం తరువాత మనకు విశ్రాంతి తీసుకుని ఆ సమయంలో ఈ వాళ్ళకిద్దరికి శకుంతల దుష్యంతులిద్దరూ కూడా గాంధర్వ వివాహం చేసుకుంటారన్నమాట. మనకు నాటకం కాబట్టి ఆ వివాహ దృశ్యాలు, ఈ చుంబనాదులు, రతి క్రీడలు, మరి కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు నాటకంలో ఉండవు. అందువల్ల నాటకంలో ఆ మధ్యలో ఇంకొక అంకం ప్రారంభించేటప్పుడు ఆ మధ్యలో జరిగినటువంటి వృత్తాంతం చెప్తారన్నమాట. ఇక్కడ ఇప్పుడు అనసూయ ఏమంటుంది? గాంధర్వేణ వివాహ విధిన,
శకుంతల దుష్యంతులు గాంధర్వ వివాహం చేసుకున్నారు కదా. నిర్వృత్త కళ్యాణ ఈ విధంగా వివాహం పూర్తయినటువంటిది ప్రియసఖి శకుంతల, మన స్నేహితురాలైనటువంటి శకుంతల అనురూప భర్తృభాగిని సమృద్ధ, తనకు యోగ్యమైనటువంటి భర్తను పొందినదయింది. అంటే వీళ్ళ యొక్క మరి ఈడు జోడు బాగా ఉన్నాయి. ఈమెకు తగినటువంటి భర్తే ఆ దుష్యంతుడు, దుష్యంతుకు తగినటువంటి భార్య ఈ శకుంతల అని అంటూ, యోగ్యుడైనటువంటి భర్త దొరికినా కూడా తథాపి మే నా నిర్వృతం హృదయం, నా హృదయము నా నిర్వృతం అంటే శాంతిని పొందుటలేదు అన్నదన్నమాట. ఇంకెక్కడో కీడు శంకిస్తూ ఉంది. ఎవరికి? అనసూయకి. అనసూయ యొక్క హృదయం అదే విషయాన్ని ప్రియంవదకు చెప్పింది. కథమివా, ఎందుకని అని అడిగిందన్నమాట ప్రియంవద. అనసూయ ఈ విధంగా అంటుంది, అద్య స రాజర్షి ఇష్టి పరిసమాప్త్య ఋషిభి విసర్జిత. నేడే ఆ రాజు ఇక్కడ జరుగుతున్నటువంటి యాగరక్షణ కోసం ఉన్నాడు కదా, ఆ యాగాలన్నీ కూడా పూర్తయినాయి. మహర్షులంతా కూడా ఆ మహారాజుకు వీడ్కోలు చెప్పి పంపించారు. ఆత్మనః నగరం ప్రవిశ్య, ఆయన తన యొక్క నగరానికి ప్రవేశించి అంతఃపుర సమాగమాదిమం స్మరతి జనం నవేతి. ఆయనకు అంతఃపుర స్త్రీలు ఉన్నారు కదా, భార్యలు, వాళ్ళు వీళ్ళు, మరి వాళ్ళందరితో కలిసి వాళ్ళ యొక్క సమాగమంతో ఈ శకుంతలను గుర్తుపెట్టుకుంటాడో గుర్తుపెట్టుకోడో, స్మరిస్తాడో స్మరించడో అని నా మనస్సు చెబుతూ ఉంది అని అనసూయ అంటుంది. ప్రియంవద అంటూ ఉంది, అత్ర తావత్ విశ్వస్తాభవ, ఈ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నహి తాదృశా ఆకృతి విశేషా గుణవిరహిణో భవంతి అంటుంది. అలాంటి ఈ రూపవంతులు, ఆకృతి విశేషా, రూపవంతులైనటువంటి వాళ్ళు మరి గుణాలకు దూరంగా ఉండరు. అంటే గుణవిరహీనం అంటే మంచి గుణవంతులుగానే ఉంటారు, గుణహీనులుగా ఉండరు. ఏ తావత్ పునశ్చింతనీయం, ఇది మనం ఆలోచించాలి. తాత తీర్థయాత్రాత ప్రతినివృత్త, తండ్రి గారు కన్ను మహర్షుల వారు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చి ఇమం వృత్తాంతం శ్రుత్వా నజానే కిం ప్రతిపద్యతే ఇది, వచ్చిన తర్వాత ఈ వృత్తాంతాన్ని తెలిసి ఏ విధంగా భావిస్తాడో, ఏ విధంగా ముందుకు అడుగేస్తాడో అని నాకు ఆలోచన ఉన్నది అంటూ ఉంది. ఇది మనం ఆలోచించాలి అని అన్నది. అంటే ఏమంటాడో, సంతోషిస్తాడా లేక మరి దీనిని కోపగించుకుంటాడా అని ఇక్కడ భావం. అనసూయ ఏ విధంగా అంటుందంటే, యథామాం పృచ్ఛసి తథా అభిమతం తాతస్య, దుష్యంతునికి శకుంతల ఆత్మసమర్పణ సంబంధాన్ని నాన్న సమ్మతిస్తారనే నేను అనుకుంటున్నాను అన్నది. మరి ఈ విధంగా వాళ్ళ వివాహాన్ని నాన్నగారు ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను అంటూ ఉందన్నమాట. ప్రియమద కథమివా, ఏ విధంగా అని ప్రశ్నిస్తుందన్నమాట. అనసూయ అంటూ ఉంది, అనురూపస్య వరస్య హస్తే కన్యకా ప్రతిపాదనీయేతి, అయం తావత్ ప్రథమః కల్పః. అంటే సరి అయినటువంటి వరుడు దొరికితే ఆమెకు వివాహం చెయ్యాలి అనేది ఆయన యొక్క సంకల్పం. అది మొదటిదన్నమాట. తం యది దైవం సంపాదయితి నన్ను కృతార్థో గురుజన, మరి ఆ విధంగా దైవానుకూలంగా జరిగితే అది మన తండ్రి గారు అందులో మరి కృతకృత్యుడైనట్లే కదా, ఆయన అనుకున్నటువంటి కోరిక నెరవేరినట్లే కదా అని అంటూ ఉందన్నమాట. ఏమేతద్ బాగుంది అని అంటూ తన చేతిలో ఉన్న పుష్పపాత్రను చూసి, సఖి అవచితాని కలు బలికర్మ పర్యాప్తాని కుసుమాని, బలికర్మ అంటే పూజకు కావలసినటువంటి పుష్పాలు తెంపాము కదా, మరి
అనసూయ ఏమంటుందంటే నన్ను శకుంతలాయాః అపి సౌభాగ్య దేవత అర్చితవ్యాః. మన శకుంతలయ అపి, శకుంతల కూడా సౌభాగ్య దేవతలను పూజించాలి. అపరాణ్యపి అపచినుమః, కాబట్టి ఇంకా పూలు అవసరమవుతుంది కాబట్టి ఇంకా కొన్ని పూలను తెంపుదాము అని అనింది. దాని తర్వాత సరే అంటుంది ప్రియంవద. అయమహం భోహో అని వెనక నుంచి ఒక మాట వినపడుతుంది. అదేమిటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకు ఎక్కడి నుంచి ఒక మాట వినపడుతుంది. కాకపోతే ఏమిటంటే ఈ దృశ్యం అంతా కూడా చూపించడు. దుర్వాస మహర్షి మాటది. కణు మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చిన దుర్వాసుడు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో పర్ణశాల ద్వారం వద్ద నిలబడి ఆతిథ్యం స్వీకరించడానికి పలికిన పలుకులివి. ఆ పర్ణశాల ఎదురుగా వచ్చాడు. అక్కడ కణు మహర్షుల వారు కూడా ఇంకా తీర్థయాత్ర నుంచి రాలేదు, ఇంకా రాబోతాడు. అందువల్ల ఆతిథ్యానికి వచ్చాడు. ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత శకుంతల పైన ఉంది. ఆ దుర్వాస మహర్షినైన నేను ఆతిథ్యం ఇవ్వమని అడగడానికి వచ్చాను అని భావం అన్నమాట. ఆ మాట మనకి వెనక నుంచి వినపడతాయి. సతి అతిథిన ఇవ నివేదితం, ఎవరో అతిథి వచ్చి పిలుచుచున్నాడు అని ఈ ప్రియంవదతో అంటుందన్నమాట. ఆ మాటలు విని నన్ను ఉటజే సన్నిహిత శకుంతల మన పర్ణశాలలోనే ఉంది కదా అని ప్రియంవద అంటుంది. అనసూయ ఏమంటుందంటే నిజమే, అద్య పునః అసన్నిహిత హృదయేన తేనహి భవతు. రాజుగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు కదా, అందువల్ల ఈ శకుంతల యొక్క హృదయం కూడా రాజుగారితో పాటు అంటే అతని యొక్క స్మరణలో ఉంటుంది, మామూలు స్థితిలో ఉండదు. ఏతావద్భి కుసుమై ప్రయోజనం అంటే ఈ హృదయం మాత్రం దుష్యంతుని దగ్గర ఉంటుంది అని. సరే కానేమో ఈ పుష్పాలతో పూజ చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ పుష్ప చైనాన్ని మానుకుంటున్నారు, పుష్పాలను తెంపడం మానుకున్నారు అన్నమాట. ఆ కథం అతిథం మాం పరిభవసి. మరి ఈ విధంగా వాళ్ళు అక్కడి నుంచి అనుకుంటూ పోతూ ఉంటే వెనక నుంచి ఒక మాట వినపడింది. ఆ కథం అతిథిం మాం పరిభవసి, అతిథిని వచ్చాను కదా నన్ను పట్టించుకోరా, నన్ను నిరాదరిస్తున్నారా అని ఆ మాటకు అర్థం అన్నమాట. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. విచింతయంతి యమనన్యమానస తపోనిధిం వేచ్చిన మాముపస్థితిం స్మరిష్యతి త్వాం న సబోధితోపి సన్ కథాం ప్రమత్త ప్రథమం కృతామివ. విచింతయంతి యం అనన్యమానస అంటే మనస్సును ఇక్కడ ఉంచకుండా వేరే విధంగా ఎవరినైతే ఆలోచిస్తూ ఉందో తపోనిధిం వేచి నమాముపస్థితం, ఆ విధంగా ఆమె వేరే వ్యక్తి యొక్క ధ్యాసలో ఉంటూ తపోనిధి అయినటువంటి నన్ను తెలుసుకోలేకపోయిందో. స్మరిష్యతి త్వాం న సబోధితోపి సన్, నువ్వు నన్ను పట్టించుకోకుండా ఎవరి యొక్క ధ్యాసలో ఉన్నావో అతడు నిన్ను స్మరించకపోవుగాక, నిన్ను మర్చిపోవుగాక అన్నాడు. కథాం ప్రమత్త ప్రథమం కృతామివ అంటే మొదట నువ్వు నా రాజ్యానికి రా, నిన్ను నేను స్వీకరిస్తాను, నువ్వు నా అంతఃపురానికి మహారాణి అవుతావు అనే మాట చెప్పాడు కదా, దానిని ఆయన మర్చిపోతాడు అనే మాట చెప్పాడు అన్నమాట. ఇందులో అవురా అతిథినైనా నన్ను నిరాదరిస్తున్నావు అని కోపంతో అన్నటువంటి మాట ఇది. ఆ శాపవచనాలను వినింది ప్రియంవద. హాదిక్ తదేవ సంవృత్తం యన్మయా చింతితం, మరి నేను అనుకున్నదే అని జరుగుతూ ఉంది అని అంటూ ఉంది. కస్మిన్నపి పూజార్హే అపరాధ శూన్య హృదయ శకుంతల, పూజనీయుడైనటువంటి ఎవరో ఒక వ్యక్తి అతిథిగా వచ్చాడు, అతని ఎడల అపరాధం చేసింది మన శకుంతల అని అంటూ ఉందన్నమాట. ముందు భాగాన చూచిన అనసూయ
ఈ ప్రియంవద అనింది. ముందు కాస్త తేరిపార చూసిందన్నమాట అనసూయ. నకలు ఎస్మిన్ కస్మిన్నపి, ఎవరో ఒకరి విషయంలో కాదు. ఏష దుర్వాస సులభకోపో మహర్షి, ఇతడు దుర్వాసుడు మరి సులభంగా కోపగించుకునేటటువంటి తత్వం కలిగిన వాడు. తథాస్యత్వ అవిరళ పాదత్వరయా గత్యా ప్రతినివృత్త, ఈ విధంగా శపించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోయాడు, తిరిగిపోయాడు అని అంటుంది. పూర్వపు శాపమును ఇచ్చి ఘనమైన అడుగులు వేస్తూ పోతున్నాడు అని చెప్పడం అన్నమాట. అంటే త్వరగా పెద్ద అంగలు వేసుకుంటూ పోతున్నాడు అని. ప్రేమద అనసూయతో ఇలా అంటుంది. కోన్యో హుతవహాత్ ప్రబోతి దగ్ధం తద్గచ్చ పాదయో పతిత్వా నివర్తయ యావదస్య అహమపి అర్ఘ్యోదకముపకల్పయామి. అగ్ని కంటే కూడా కాల్చదగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? అగ్ని కంటే కూడా మిన్నగా అంటే పెద్దగా కాల్చగలిగినటువంటి శక్తి ఏ మహర్షికి ఉంటుంది అంటే ఇది దుర్వాస మహర్షి మాట అని చెప్పడం అన్నమాట. త్వరగా వెళ్ళు, అతని పాదాలపైన పడి తిరిగి తీసుకురమ్ము అని ప్రియంవద అనసూయను పంపించిందనమాట. ఈ లోపల నేను అతనికి కావలసిన పూజా ద్రవ్యాలైనటువంటి ఉదకాదులను సిద్ధంగా ఉంచుతాను అని చెప్పింది. అతనికి పూజ చేయడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి కావలసినటువంటి ఆ ద్రవ్యాలన్నింటినీ నేను సిద్ధపరుస్తాను, నువ్వు త్వరగా వెళ్ళి అతన్ని శాంతపరిచి తీసుకొని రా అని ప్రియంవద అనసూయతో అనింది. అలాగే అంటూ అనసూయ వెళుతుంది. అర్ఘ్యోదకం కోసం పర్ణశాలకు వెళ్ళడానికి ఒక అడుగు వేసి మరో అడుగు ముందుకు వేయకుండానే పడటంతో ఆమె ముంజేతి నుండి కుసుమ పాత్ర జారిపడిపోతుంది అన్నమాట. ఇక్కడ ప్రియంవద చేతిలో ఒకటి జరిగింది. ఏమిటంటే అర్ఘ్యోదకం కోసం అంటే ఆ పూజ చేయడానికి, పాదాలు కడుక్కోవడానికి కావలసిన ద్రవ్యం కోసం, నీటి కోసం లోపల పర్ణశాల లోపల పోయి తీసుకొస్తాను అని ఈ లోపల మరి అడుగు ముందుకు పడకముందే, వేయకముందే ఆమె ముంజేతి నుండి కుసుమ పాత్ర, పూల పాత్ర అనేది కింద పడిపోతుందన్నమాట. అనసూయ వచ్చి ప్రేమవదతో ఇలా అంటూ ఉంది. సఖి శరీరీవ కోప కస్య అనునయం సగృహ్ణాతి. మరి శరీరం అంతా కోపించుకున్నటువంటి అతడు ఎవరి యొక్క స్థితిని వినడు. కించ పునఃసహ అనుకంపితోమయ, కాకపోతే కాళ్ళ వేళ్లాబడి అతనిని నేను దయగలిగేటట్లుగా చేశాను అని చెప్పిందనమాట. ఏతదేవ తస్మిన్ బహుతరం, ఇదే మనం అతడు ఆ విధంగా మరి దయగలిగేటట్లు చేయడమే గొప్ప. తత్కథయా కథం త్వయా ప్రసాదిత, నువ్వు ఏ విధంగా అతన్ని అనుగ్రహం కలిగిన వాణ్ణిగా చేశావు అని ప్రేమవద అనసూయని అడిగింది. అనసూయ అంటుంది, యదా నివర్తితం న ఇచ్చతి, అతడు తిరిగి ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదో తదా పాదయో పతిత్వ, అప్పుడు అతని యొక్క పాదాలపైన పడి విజ్ఞాపితోమయ, నేను ఈ విధంగా విజ్ఞాపన చేశాను. భగవన్ ప్రథమమితి ప్రేత్య అవిజ్ఞాత తప ప్రభావస్య దుహితృజనస్య అయమపరాధో భవతాం హర్షయితవ్య ఇది అని. అంటే తపశ్శక్తి ప్రభావము ఏమాత్రము తెలియదన్నమాట ఎవరికి? శకుంతలకి. అలాంటి శకుంతలను కూతురు లాంటిది అని మరి ఆ శకుంతల యొక్క మొదటి తప్పుగా దీనిని భావించి క్షమించుము అని నేను అతని పాదాల పైన పడి ప్రాధేయపడ్డాను అనింది. అప్పుడు ఏమైంది అని ప్రేమవద అడుగుతుంది. తతస్థేన పణితం నమే వచనం అన్యతా భవితుమర్హతి. అప్పుడు ఆయన అన్నాడు, నా మాట మరొక రకంగా జరగదు, ఖచ్చితంగా నేను అన్నమాట జరిగి తీరుతుంది అన్నాడు. అయితే గుర్తుగా ఇచ్చిన ఆభరణాన్ని చూస్తే ఆ రాజు ఈమెకు ఒక ఆభరణం ఇచ్చాడు, దాన్ని గుర్తుగా ఆ ఆభరణం చూస్తే ఆమెకి ఇచ్చినటువంటి శాపం వెనుదిరుగుతుంది.
అని అంటూనే అతడు అదృశ్యుడయ్యాడు. ఎప్పుడైతే అతడు మరి ఒక గుర్తుగా ఇచ్చినటువంటి ఆ అంగుళీకం ఉందే దానిని అతడు చూస్తే మళ్ళా ఆమెను గుర్తుపడతాడు అని కొద్దిగా ఆ మాట చెప్పి వెళ్ళిపోయినాడు అంటాడు అన్నమాట. ప్రేమది ఎలా చెప్పింది, శక్యమిదానిం సమాశ్వాసితం అస్థితేన రాజర్షిణ సంప్రస్థితేన ఆత్మన నామాంగుళీయకం. ఇప్పుడు శకుంతలను మనం ఊరడించవచ్చు. ఆ రాజర్షి పోతూ పోతూ మరి ఆత్మన నాయం అంగుళీకం స్మరణీయమితి అని ఆయన ఒక అంగుళీకాన్ని ఇచ్చిపోయినాడు. దానిని శకుంతలయ ఇచ్చిపోయినాడు కాబట్టి హస్తే స్వయమేవ పరిదాపితం, అతడే ఆమె యొక్క చేతికి పెట్టాడు, వేలికి పెట్టాడు. ఏషేవ తస్మిన్ స్వాధీన ఉపాయో భవిష్యతి. ఆ అంగుళీకాన్ని చూపెడితే ఆ రాజు ఈమె యొక్క ధ్యాసలో పడతాడు, ఈమెను గుర్తిస్తాడు అని అనుకుంటాడు. ఈ విధంగా ప్రేమదుని శాపం ఏ విధంగా ఉపశమించునో తెలిసినందున మరి మనం ఉరడింపవచ్చును. రాజర్షి అయిన దుష్యంతుడు తన నగరానికి వెళుతూ తన నామాంగుళీయకాన్ని స్మరించమని శకుంతల చేతికి స్వయంగా తొడిగాడు. ఇదే ముని యొక్క శాప విముక్తికి కారణం కాగలదు అని అనసూయ అంటుందన్నమాట. అనసూయముని సఖి ఏహి దైవ కార్యం తావదస్యాహ నివర్తయావహ. ఇప్పుడు ఆ శకుంతల యొక్క దైవ కార్యం నెరవేర్చుకుందాము, పోదాము అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని వెళుతుంది. ప్రేమద శకుంతలను చూసి అనసూయే ప్రేక్షస్వతావత్ వామహస్త వినిహిత వదన. ఇప్పుడు శకుంతల ఈ వామహస్త అంటే ఎడమ చెయ్యి అరచేతిలో వదనాన్ని ముఖాన్ని పెట్టుకొని దిగులుగా ఉన్నది. ఆలికితేవ ప్రియసఖి అంటే గీసినట్లుగా బొమ్మలాగా ఆ తద్గతయా చింతయ దుష్యంత మహారాజు యొక్క చింతతో ఆత్మానముపి నా విభావయతి తనను తానే మర్చిపోయింది. కిం పునరాగంతుకం అని ఈ విధంగా ఉంటుందన్నమాట. దుష్యంతుని స్మరిస్తూ అతని ధ్యాసలో తనను తానే మర్చిపోయింది. ఇక అతిథిగా వచ్చినటువంటి దుర్వాసని ఏ విధంగా ఆమె గుర్తించగలదు, అందుకని దుఃఖించలేదు అని వాళ్ళు అంతా కూడా సమర్థించుకుంటున్నారు అన్నమాట. ఫలాద్వయోరేవ అవయోహో హృదయ ఏవ వృత్తాంత తిష్టతు. మరి ఆ దుర్వాస మహర్షి రావడం, శపించడం ఇదంతా కూడా మన ఇద్దరిలోనే ఉండని ఎవరికి బహిర్గతం చేయవద్దు అని చెప్పింది. మనమే కాపాడు. ఒకవేళ కర్ణాకర్ణికగా శకుంతల వినినట్లయితే, ఎవరో చెప్పుకుంటూ వింటే శకుంతల బాధపడుతుంది అని ప్రేమవదతో అంటుందన్నమాట. కస్తావతు ఉష్ణోదకైన నవమాలికాంశించతి. ఎవడు చెప్పి అప్పుడే అంటే సుకుమారమైనటువంటి వనమాలికను ఎవడు తడపగలడు అంటున్నానమాట. అతి వేడిగా ఉన్నటువంటి నీటిని సుకుమారమైనటువంటి నవమాలికను ఎవరు పోసి తడపగలడు అంటే సుకుమారమైనటువంటి శకుంతలకు అతి భయంకరమైనటువంటి ఈ వార్తను, శాప వృత్తాంతాన్ని ఎవరు చెబుతారు అన్నారు. అనసూయ ప్రేమవదులిద్దరు వెళతారు. అప్పుడే నిద్ర నుండి మేల్కొన్న కణ్వ మహర్షి యొక్క శిష్యుడు ఇప్పుడు వేలోపలక్షణార్థం ఆదిష్టోస్మి తత్రభవత ప్రవాసాత్ ప్రతినివృత్తైన కణ్వేనా అంటే కణ్వ మహర్షి అప్పుడే తిరిగి వచ్చాడట. ఆ వృత్తాంతము అప్పుడే నిద్ర మేలుకున్నటువంటి కణ్వ మహర్షి యొక్క శిష్యుడు బయటకు వచ్చి అంటూ ఉన్నాడు. ఈ వృత్తాంతము, దీని విశేషాలు అన్నీ కూడా తరువాత భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.